వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఈరోజు అయితే ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. చాలా రోజులైంది నేను వ్లాగ్స్ చేసి. కొంచెం వేరే పనుల్లో బిజీ ఉండడం వల్ల చేయలేకపోయినా అనమాట. ఇది మార్నింగ్ నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి చేసిన. ఇప్పుడైతే టైం అయితే 7 అవుతుంది. అంతా చూడండి, నైట్ పిల్లలు ఆడి 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 పునాన్నం అన్నీ కట్ చేసి ఇవంతా ఇప్పుడైతే సర్దాలి. సర్ది మొత్తం క్లీన్ చేసి ఇల్లు తుడిచేసి అయితే సంతలో వేసేసింది. స్నానం చేయకముందే లేసేసింది. ఏడ్స్ కొట్టుకుంటా అంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేసిన నేను. టైం అయితే 7:40 అవుతుంది. చిన్న పాప ఇద్దరు పునాన్నవి కూడా లేసేసింది. పునాన్నవి పాప ఏడుకు లేసేసింది. ఇంకా ఇప్పుడైతే ఈ పిల్లని పట్టుకొని పూజ చేయాలి. నోట్లో పెట్టుకుంటావా? అర్జున్ హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ఈమెను పట్టుకొని ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇల్లంతా తుడిచేసిన, మనకి నీళ్ళు చల్లి పసుపు రాసి ముగ్గేసేసిన. ఇంకైతే పూజ ఒక్కటే పెండింగ్ అనమాట. పూజ చేసేసి టిఫిన్ చేసేస్తే అయిపోతుంది. పూజ అయితే ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను. చూస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఉప్పు దీపం అయితే పెట్టినా. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి ఇగో ఇట్లయితే ఉప్పు దీపం పెట్టాలి. ఇంతకుముందు చేసేదాన్ని, ఇప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడే స్టార్ట్ చేసిన మళ్ళీ 1.5 year తర్వాత. ఇది ఈరోజు పూజ అయిపోయింది. పిల్ల ఫుల్ ఏడుస్తుంది. సో అందుకని ఫాస్ట్గా చేసేసిన. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి, కానీ అంత చదివేంత టైం లేదు కాబట్టి టీవీలో పెట్టేస్తా. అది పెట్టి వీడియో తీస్తే కాపీరైట్ వస్తుందని చెప్పి ఇది చెయ్యట్లేదు, పెట్టట్లేదు, ఆఫ్ చేసిన. ఇల్లు మొత్తం సంప చేసేసినారు. పునర్నవి ట్యాబ్ చూస్తుంది. పునర్ ట్యాబ్ ఆఫ్ చేయ నేను. ఇప్పుడైతే ఇల్లంతా సంప చేసేసినారు. పునర్నవి అయితే ట్యాబ్ చూస్తాను, అందుకే వీడియో తీయలేదు. చూడండి, ఈయడ కూడా తీసేసినారు అన్ని. బాక్స్ కూడా కట్టేసిన. పడ్డు చేసిన అంటే పుల్లుంటలు చేసిన. పొంగనాలు అంటారు, ఒక పక్క గుత్త పొంగనాలు అంటారు. కన్నడలో అయితే పడ్డు అంటారు. అవి అయితే చేసి బాక్స్కి వేసేసిన. పునర్నవిని కూడా రెడీ చేసేసిన. ఇంకైతే వ్యాన్ వచ్చే టైం అయిపోయింది, 9 అయిపోయింది. లేస్తూనే ఏడుస్తుంది అనమాట పునర్నవి. రోజు ఇదే తతంగము. చూడండి ఎట్ట చూస్తాడు. నిద్ర రాలేదా నీకు? అస్సలు బ్రతుకున్నాగానే నరకం. ఈ పిల్లోలను పెట్టుకొని ఓ పక్క స్కూల్కి పంపించి ఇట్లా చిన్న బిడ్డ ఉండి అబ్బో పెద్ద తలకాయ నొప్పి. అందులో మీరు ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోతే అమ్మ లైఫ్ వద్దురా బాబే అనిపిస్తుంది. ఇంకా తప్పదు, చీక తప్పదమ్మా. ఈమె భూమికి వచ్చి ఇచ్చింది. చూడండి, పడ్డు వేసుకొని దొల్లింది దాంట్లో. రోజు ఈ టైంకి నిద్రపోతానండి. పునర్నవిని రెడీ చేసేస్తాను నేను. ఈరోజు అస్సలు పనుకోనంటే పనుకోను అని ఇది చేస్తాను. పునర్నవి కూడా రెడీ అయిపోయింది స్కూల్కి అయితే. ఇప్పుడు వ్యాన్ వస్తుంది, వచ్చే వ్యాన్ కూడా. ఇప్పుడైతే టైం 10 అవుతుంది. చిన్న పాపను కూడా స్నానం చేసి పడుకోబెట్టేసిన. ఇప్పుడైతే టిఫిన్ తింటాను నేను. ఇంకా ఇల్లంతా అట్లే ఉంది, అంతా ఎత్తాలి. ఇంకా ఆఫ్టర్నూన్కి వంట అయితే చేయాలి. భరత్ ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు కాబట్టి, ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళినాడు. సో ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు, వంట కూడా చేయాలి. పిల్లలు వేసే లోపల అన్నీ చేసుకోవాలి. పిల్ల 12కి ఆ టైంకి లేస్తుంది. మళ్ళీ పునర్నవి వచ్చేస్తుంది. పునర్నవికి పిల్లకి ఇద్దరికి తినిపించేస్తే ఒక పని అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అనమాట. అన్నము సాంబార్ అయితే చేసిన. ఇగో పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు. కర్లేసింటే పునర్నవి అయితే ఆడిస్తుంది. ఇల్లు అయితే సంతే ఆడునేటు పెరికేసేసింది పునర్నవి. ఇంకా క్యారీ బాక్స్ కూడా తీసింది, ఎంత తిన్నాదో చూపించేదానికి. ఈ పాప అస్సలు నోరు తెరచదు. ఈరోజు ఎట్లనో తింటాంది. ఏ పిల్లోళ్ళకి అన్నం తినిపించాలనేదే పెద్ద సమస్య. పడతావు. ఉండు 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 ఉండు, వానికి భయం ఎత్తుకునేది. ఉండు పునర్, నువ్వు ఉండు. అంత ఫాస్ట్ గా దొబ్బకూడదు, చిన్నగా దోసుకొని వల్ల. వాడు చిన్నవాడు కాదు. చిన్న పాపకి అయిపోతే పునర్నవమ్మకి తినిపించల్లా. ఇప్పుడైతే పల్లవి వచ్చింది. పునర్నవి అతి చేస్తుంది. ఈ చిన్న పాపకి నిద్ర వచ్చింది, కానీ ఇప్పుడు నిద్రపోలేము. ఇప్పుడు అనుకునిందంటే మళ్ళీ ఎంత విసిగిస్తా ఉంటుంది.
ఏంది శనివారం ఉప్పు దీపం పూజ చేస్తానంటే కదా, శనివారం కాదు శుక్రవారం ఉప్పు దీపం పూజ చేసిన తెల్లవారు స్టేటస్ చూడలేదా? శనివారం వ్రతం చేస్తానంటే కదా, దాని ప్రిపరేషన్ అయింది. ప్రిపరేషన్ ఇంకా అప్పుడేనేమే 3 గంటలకు 4 గంటలకు స్టార్ట్ చేసేది. అయితే ఏముంది బియ్యం నానబెట్టేది, ఆరేసి కొట్టేది, అంతే కదా. పిలుకుని బద్దోడైపోయమ్మా బద్దోడైపోయా. ఇంకైతే భరత్ వస్తాడు 20 మినిట్స్ పల్లెటి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ నైట్కి వంట అవి ఇవి చేయాలన్నమాట. అందులో వేరే రేపు పూజ చేసేదానికి ప్రిపరేషన్ చేసుకోవాలా. ఈ వీడియో ఏంటంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.